హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ డే అయితే ఒక రేంజ్లో స్టార్ట్ అయ్యి ఒక రేంజ్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకో తెలియదు. ప్రజెంట్ అయితే ఇంకా నేను రాక్ బీచ్ దగ్గర ఉన్నాం పాండిచ్చేరిలో. పొద్దున్న నుంచి అంతా టైం వేస్టే. మధ్యలో బండి ప్రాబ్లం ఇచ్చింది, ప్లస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఫ్లాప్ అయిపోయింది. దానికి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. బట్ ప్రజెంట్ అయితే మనం రాక్ బీచ్ దగ్గర ఉన్నాం. ఇదే ఫ్రెంచ్ కాలనీ దగ్గర పాండిచ్చేరిలో. ఎలా ఉంది ఏందనేది మొత్తం చూపిస్తాను, చూడండి. నా మైక్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చింది, అందుకని నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అందుకే ఇక్కడ లిప్సింగ్ కూడా లేదు. కొద్దిగా 2 minutes అడ్జస్ట్ చేసుకుని దాని తర్వాత అయితే మళ్ళీ మైక్ రీస్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇదే రాక్ బీచ్, పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీ దగ్గర. ఫస్ట్ టైం అంటే పాండిచ్చేరిలో ఫస్ట్ టైం ఇదే సీ చూడడం ఈ ట్రిప్లో. ఇంతకు 2 days నుంచి ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇక్కడికైతే సీ దగ్గరికి అయితే రాలేదు. ఇక్కడ రావడానికి అయితే ఆల్మోస్ట్ 1.5 day పట్టింది. బయటంతా తిరుక్కుంటూ వేరే ప్లాన్స్ చేసుకొని అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇంకా లాస్ట్కి సెకండ్ డే ఈవినింగ్ వచ్చి సీ దగ్గర కూర్చున్నాం. ఇదిగో ఇలా అయిపోయింది. ఫేస్ అంతా జిడ్డుగా, వేడైతే మామూలుగా లేదు పాండిచ్చేరిలో. అక్టోబర్లోనే ఇలా ఉందంటే ఇంకా మనం సమ్మర్లో, పీక్ సమ్మర్లో వస్తే ఏమైపోతుందో తెలియదు. సో ఇదే పాండిచ్చేరి రాక్ బీచ్. ఇదంతా చాలా లాంగ్ రోడ్. ఇదంతా మన వైజాగ్లో బీచ్ రోడ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ బీచ్ ఉంటుంది, ఇక్కడ రాళ్ళు ఉంటాయి. సో వెనకాల సముద్రం చూడండి ఎంత బాగుందో. మనం వెళ్ళింది వీక్ డేలో కాబట్టి ఇక్కడ జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేసారు. October 2nd, అది కాకుండా దసరా హాలిడేస్ కాబట్టి ఒక మినీ జాతరలా ఉంది అక్కడంతా. సో ఈ వ్లాగ్లో అయితే నేను ఈ రాక్ బీచ్ రోడ్ మొత్తం కవర్ చేశాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి, పక్కన ఏమేమి కేఫ్స్ ఉన్నాయి, అంతా కవర్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. మేము ఇక్కడికి వచ్చింది అరౌండ్ 4:35 అయిపోయింది. 5:30 అయిపోయింది. ఇంకొద్ది సేపట్లో ఇక్కడ చీకటి కూడా అయిపోద్ది. నేను ఇక్కడే ఆల్మోస్ట్ 7:30, 8 వరకు ఇక్కడే ఉన్నాం మేమంతా. జనాలు అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ. దసరా హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లలు అందరూ చాలా మంది వచ్చేసారు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండింది, అలా అయిపోయింది ఇక్కడ. చూడండి, ఫొటోస్ కోసం ఎంతెంత దూరం వెళ్ళి కూర్చున్నారో వీళ్ళంతా. ఇదన్నా పర్లేదు, ఇంకా అటు సైడ్ చూపిస్తాను చూడండి. జాతరకు వచ్చినట్టు వచ్చారంతా. జనాలు అయితే వేరే వేరే పోజులు ఇస్తున్నారు ఫోటోల కోసం. బట్ సముద్రం చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తుంటే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి టైం స్పెండ్ చేయడానికి. కాకపోతే హాలిడేస్ ఉన్నప్పుడు అయితే మాత్రం విజిట్ చేయకండి, ఎందుకంటే జనాలు ఎదుగో ఇలా విపరీతంగా వచ్చేసి ఉంటారు. అక్కడ ఉన్నదే మహాత్మా గాంధీ స్టాచ్యూ బీచ్ రోడ్లో. సో ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నా మీరు వీకెండ్స్ ప్లాన్ చేసుకోండి. కంటిన్యూస్ హాలిడేస్ లేకుండా చూసుకోండి, లేకపోతే ఎదుగో ఇలా నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా జాతరలా అయిపోద్ది ఇక్కడంతా. సో ఇది ఇక్కడ నుంచి మనం మొత్తం వ్లాగ్ చూపిస్తాను. ఈ రోడ్డు మొత్తం తిరుగుతున్నాను ఈరోజంతా. ఇక్కడ ఏమేమి ఉన్నా అన్నీ మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ ఏరియా కూడా చూపిస్తా. రాక్ బీచ్ దగ్గరలో ఎక్కడ ఏరియా అనేది కూడా చూపిస్తాను, ఏమేమి దొరుకుతాయి అనేది కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ అన్నీ తీసుకొని. బట్ ఇక్కడ చూడండి, దూరంగా చిన్న షిప్ అయితే కనిపిస్తుంది. రేపు ఈ క్రూజ్లో కూడా వెళ్ళాలి. రేపటి ప్లాన్ కూడా అది ఉంది, అది అక్కడ కూడా వెళ్దాం. అది కూడా వీడియో తీసి చూపిస్తాను. కమాన్, మొత్తం పాండిచ్చేరి అందాలన్నీ చూసేద్దాం. చందమామ చూడ ఎంత బాగా కనిపిస్తుందో. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ దానికంటే ముందు కొద్దిగా ఈ అందాలన్నీ ఒకసారి చూడాలి. కూర్చొని కాసేపు ఈ సముద్రాన్ని ఆస్వాదించి తర్వాత ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. మా వాళ్ళు అయితే అప్పుడే అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు చూడండి. అస్లాం. సో ఇది పాండిచ్చేరి రాక్ బీచ్ అందాలు. సో ఇక్కడ దీని తర్వాత అయితే నా ఫుల్ వాయిస్ అయితే మ్యాచ్ అయిపోతుంది. అంటే మైక్ ఆన్ చేసుకున్నా, దీని తర్వాత చూసుకున్నాను నేను మైక్ ఆఫ్లో ఉందని చెప్పి. సో దీని తర్వాత అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఎంజాయ్ మా పాండిచ్చేరి రాక్ బీచ్
విశేషాలు ఏంటో పోన్ మీకు అందరికీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం బీచ్ వ్యూని. బీచ్ అందాలని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ అర్జెంటుగా టీ తాగాలండి, హెడ్ఏక్ అయితే మామూలుగా లేదు. ఇలా కూర్చొని సాయంత్రం ఇక్కడే గడిపేయాలనుకున్నా ఏం ప్రాబ్లం లేదు, అంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో సముద్రానికి అయితే చాలా దగ్గరగా వచ్చి కూర్చున్నాను. చూడండి మన రాక్ బీచ్ ఇక్కడ, అక్కడ నుంచి కిందికి దిగి ఇక్కడ దాకా వచ్చాను. ఎంజాయ్మెంట్ చూడండి, ఈ సముద్రం అలల సౌండ్ వినండి ఎంత బాగుందో. జస్ట్ లిజన్ అండ్ ఎంజాయ్ కాసేపు. ఇక్కడ దూరంగా అయితే ఒక బోట్ ఉంది, లైట్ వేసుకొస్తాం చూడండి. జనాలు అయితే మామూలుగా లేరు ఇక్కడ, ఒక రేంజ్లో ఉన్నారు. ఫుల్ ఎక్కడ చూసినా అయ్యో బాబోయ్, ఇక్కడైతే ఎలలు పైకి వస్తున్నాయి. అలలు తాకిడి చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. అలలు అది చూడండి ఎంత పెద్ద వస్తుందో. ఒక రేంజ్లో ఉంది ఇది, ఒక రేంజ్. లైట్ హౌస్ చూడండి, కలర్ఫుల్గా ఎన్ని లైట్లు వచ్చాయో. ఇది మన గాంధీ తాత, ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి. అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. వావ్, పాండిచ్చేరి రాక్ బీచ్ రోడ్లో బీచ్ చూడడానికి అయితే చీకటి అయిపోయింది. ఆస్వాదించడానికి ఫస్ట్ అయితే టీయో కాఫీయో తాగాలి, లేదంటే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఫస్ట్ ఎనర్జీ డ్రింక్ ఒకటి కావాలి మనకి. సో నాతో పాటు మీరు కూడా ఈ రాక్ బీచ్ రోడ్ చూసేయండి. సో ఇది రిసార్ట్ రెస్టారెంట్ తెలీదు, ఏదో లైట్ హౌస్ చూడండి ఇక్కడ పైన ఎంత బాగుందో. సో మనమైతే ప్రెసెంట్ వెళ్తున్నాము ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ ముందర ఒక మన గాంధీ తాత, ఫాదర్ ఆఫ్ ది నేషన్ స్టాచ్యూ ఉంది, అక్కడికి వెళ్దాం. ఈ రోడ్డు ఇంచుమించు మనకి వైజాగ్లో ఆర్కే బీచ్ రోడ్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది మ్యాక్సిమమ్. బట్ అక్కడ వెహికల్స్ అలౌడ్ కదా, ఇక్కడ అయితే వెహికల్స్ అలౌ లేదు. ఈ బిల్డింగ్స్ వెనకాల అయితే మొత్తం పార్కింగ్ చేసేసి లోపలికి నడుచుకుంటూ రావాలి. ముందైతే వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు నో ట్రాఫిక్ ఏరియా అయిపోయింది, నో వెహికల్ జోన్ అయిపోయింది. ఇది అంతా నడుచుకుంటూనే తిరగాలి, అంటే పెద్దవాళ్ళు వచ్చినా ముసలి వాళ్ళు వచ్చినా అంతా నడుచుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ. సో ఇదే మన గాంధీ తాత జయంతికి వాళ్ళ నివాళులు అర్పిస్తున్నారు ఇక్కడ. ఇదిగో మన జాతి పిత, హ్యాపీ గాంధీ జయంతి. అక్టోబర్ 2న మనం ఇక్కడ ఉన్నాం.
పెద్ద గాంధీ తాత దగ్గర అక్కడి పైకి ఎక్కి కూడా నివాళులు అర్పించవచ్చు, అరేంజ్మెంట్ చేశారు. ఎంత స్పేషియస్గా ఉంది చూడండి ప్లేస్ అంతా. ఇదైతే టెంట్స్ తీసేస్తే అయితే ఇంకా బాగుంటుంది లుక్. ఇటు సైడ్ పిల్లర్స్, అటు సైడ్ పిల్లర్స్, మధ్యలో గాంధీ తాత లాగా. నేను వచ్చి ఆల్మోస్ట్ 10-15 years ముందు అయితే వచ్చాను. అప్పుడైతే ఇక్కడ ఇదంతా ఇవన్నీ ఇంత బాగా అయితే లేదు. అప్పుడు ట్రాఫిక్ అంటే వెహికల్స్ అలో చేసేవాళ్ళు, ఇక్కడంతా ఆటోలో తిరిగానప్పుడు. బట్ ఇప్పుడైతే ఓన్లీ మనుషులు అలో చేస్తున్నారు. దట్టు ఇది దసరా హాలిడేస్ సీజన్ కాబట్టి, ప్లస్ ఇవాళ October 2, అది కూడా హాలిడే, లాంగ్ వీకెండ్, ఇవన్నీ ఉన్నాయి. అదంతా కలిసి ఇక్కడైతే ఒక మహా జాతరలాగా కనిపిస్తుంది. ఏదో మన బ్రిటిషర్స్ తెల్ల వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ చూడ్డానికి. సో ఇదంతా బీచ్ రోడ్డే, రాక్ బీచ్ రోడ్. ఇదంతా ఒక రేంజ్లో ఉంది. వీళ్ళంతా ఫారినర్స్. ఇక్కడ వెనకాలే ఈ రోడ్డు పక్కనే ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎంత బాగుందో. గ్రాండ్ కస్టమ్స్ అంటే ఇది కస్టమ్స్ ఆఫీస్ అనుకుంటా. ఎంత బాగుంది, సూపర్గా ఉంది కదా. ఇటు సైడ్ బీచ్ తిరుగుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఒక రాక్స్తోనే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కట్టింటారు, అది చూద్దాం అని చెప్పి ప్రస్తుతానికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి బిల్డింగ్ ఎంత బాగుందో వెనకాల. బిల్డింగ్ అదే స్టాచ్యూ ఉంది ఇక్కడ. స్టాచ్యూ ఎంత బాగుంది. సో ఇవాళ జరిగిన స్టోరీ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేచి మనం మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి మనకి మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ క్లోజ్ అయిపోయిందని అయితే చెప్పారు. సర్లే అని చెప్పి రిటర్న్ అవుదాం అనుకుంటే బండి ట్రబుల్ ఇచ్చింది. అక్కడే మొత్తం డే అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మీల్స్ తిని ఫుల్ హెడ్ఏక్, ఎండలతో చెమటలతో చాలా దారుణమైన పరిస్థితుల్లో బయటకు వచ్చాం. ఈవినింగ్ అన్నా కొద్దిగా సరదాగా గడుపుతాం అని చెప్పి ఇదిగో ఇలా వచ్చాను. ఇది మన పాండిచ్చేరిలో బీచ్ రోడ్లో ఫేమస్ కేఫ్ ఇది చూడండి. సో ఇది మన ఫేమస్ బీచ్ కేఫ్, లేక్ కెఫే. ఇక్కడ లోపల టోకెన్ తీసుకోవడానికి కూడా లైన్లో నిలబడ్డారు. 24 hours కాఫీ షాప్ అంట ఇది. ఇప్పుడైతే క్యూ చాలా పెద్దగా ఉంది. బట్ మనం ఖాళీనే కాబట్టి మధ్యాహ్నం ఏదో బుక్నట్టు ఎప్పుడైనా వచ్చి తీసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ స్కిప్ దిస్. ఇంకా చూడాల్సింది చాలా ఉంది రోడ్లో, మీకు చూపించాల్సింది కూడా. ఇదిగోండి మున్సిపాలిటీ, పాండిచ్చేరి మున్సిపల్ ఆఫీస్ అది. ఇక్కడ నుంచి చూస్తే చందమామని బైనాక్యులర్స్లో చూపిస్తున్నారు. The moon show in Pondi Beach. మూన్ అయితే చూపిస్తారు దగ్గర నుంచి. ఈ రోడ్ చాలా దూరం ఉంది అనుకున్నా. మేము వచ్చినప్పుడు అయితే ఇంత పెద్ద రోడ్ అయితే లేదు ఇక్కడ. ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది, చాలా డెవలప్ చేశారు ఈ రోడ్ అంతా. ఓన్లీ ఎవరినన్నా చూడండి, ఓన్లీ నడుస్తున్నారు. ఎంత పెద్దోళ్ళైనా, ఎంత ముసలోళ్ళైనా, ఎంత చిన్న పిల్లలైనా నడవాల్సిందే. ఎర్లీ మార్నింగ్ లేకపోతే 4 తర్వాత ఈ రోడ్లో నడవడానికి అయితే చాలా బాగుంటుంది.
ఎంతమంది వచ్చారంటే ఫారినర్స్, వీళ్ళు వాళ్ళు. బాబా ఈ లాంగ్ వీకెండ్ వల్ల జనాలు ఎక్కువైపోయారని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. సో ఇది బీచ్ రోడ్లోనే ఇంకొక ఐస్ క్రీమ్ షాప్ అనుకుంటా, బేకర్ స్ట్రీట్. ఇది ఫ్రెంచ్ డెలికసీస్. బట్ ఫుల్లీ రష్ అండి, ఫుల్లీ రష్. అండ్ ఐ థింక్ మనం రాంగ్ టైంలో వచ్చాం అనుకుంటా పాండిచేరికి. ఫుల్ రష్ ఉంది. ఇంత రష్ ఉంది చూడండి. టీ అండ్ కాఫీ, స్నాక్స్. లోపలికి వెళ్తే సార్ చూద్దాం ఎలా ఉందో. టీ కాఫీ దొరికితే చాలు మనకి, టీ దొరికితే చాలు. ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు. ఐస్ క్రీమ్ వద్దు, టీ కాఫీ ఇస్తే చాలు. కేఫ్ అయితే ఇలా ఉంది. అయితే ఫస్ట్ టోకెన్ తీసుకోవాలనుకుంటా. టోకెన్ తీసుకోవాలి. సో మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఫోన్ పేలు బంద్ చేయట్లేదండి. ఓన్లీ క్యాష్. ఫోన్పే అయితే అసలు నెట్వర్కే పని చేయడం లేదు. క్యాష్ కావాలి. క్యాష్ కోసం అయితే బయటకు వచ్చేసాను. చల్లగా గాలి వస్తుంది. బేకర్ స్ట్రీట్లోకి వెళ్ళాము, పక్కన టీ తాదా అని చెప్పి. అక్కడైతే ఫోన్పే పని చేయలేదు. ఇప్పుడు కాల్ చేసే ఫ్రెండ్కి వస్తున్నాడు. అందాక ఇక్కడ పాండిచ్చేరి బీచ్ రోడ్లో ఎంజాయ్ చేద్దాం వ్యూస్ని. అది చూడండి, ఇక్కడ ఒక బోట్ కనిపిస్తుంది. చూస్తున్నారా, ఒక చిన్న బోట్ అయితే చాలా దగ్గరకు వచ్చింది. పాండిచ్చేరి రాక్ బీచ్ కి దగ్గరలో ఒక బోట్ వచ్చింది. చూడడానికి అయితే ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. ఓకే, పైకి అదిగో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాం. రాక్ బీచ్ అయితే అదిరిపోయిందండి. లైటింగ్ అయితే ఇంకా లైటింగ్ ఉండంటే ఇంకా బాగుండేది. ఇక్కడ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ బోట్ చూడండి, జూమ్ చేస్తే సరిగ్గా రావట్లేదు. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు ఇందాకటి కంటే. హ్యాపీగా కూర్చోవచ్చు చాలాసేపు. ఇక్కడ ఎంత బాగుంది. ఇది లేక్ కెఫే పాండిచ్చేరి. వి ఆర్ ఇన్ పాండిచ్చేరి. మళ్ళీ మనం డబ్బులు తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాం. టీ 20 రూపాయలు చెప్పాడు. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ కి బుకింగ్ కూడా ఉంది ఇక్కడ, అని అది కూడా కనుక్కుందాం. ఇవాళ అయితే అక్కడికి వెళ్ళేసరికి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇవాళ ఇక్కడ ట్రై చేద్దాం ఒకసారి, దొరికితే మన అదృష్టం. వావ్, ఎక్స్క్యూజ్ మీ. సో మళ్ళీ అయితే మనం వచ్చేసాం. టీ తీసుకుందాం. 2 టీ అండ్ 2 టీ. సో టీకి అయితే ఇది స్టాల్. ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూర్చోడానికి అయితే ఇది ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్లో పైన చెట్లు, టేకు చెట్టు ఎంత బాగుంది. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అదంతా. ఈ డోర్ చూడండి. టీ
సో ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. పైన మధ్యలో చెట్టు, ఎంత ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఉండే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మన టీ కోసం వెయిటింగ్. టీ అయితే మన ఎనర్జీ డ్రింక్ వచ్చేసింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. బయటికి టీ తాగుదాం. వెయిటింగ్ ఫర్ యూ. టీ తాగడానికి ఏదో వచ్చాం. లెట్స్ ఎంజాయ్. ఎంత నా టీలు కాఫీలు అయితే అదే మన ఎనర్జీ డ్రింక్ అండి. ఈ వేడికి బాబా తలకాయ నొప్పికి మంచి టీ తాగితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా.